హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఇన్సైడ్ ఏ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మనకు స్టార్టింగ్ సాలరీ 30,000 to 35,000 పర్ మంత్ సాలరీ టేబుల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్సైడ్ ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 3 hours ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ అడిషనల్ ఎడ్యుకేషన్ ఇస్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంటాం. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 to 35,000 మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఈ యొక్క ఇన్సైడ్ ఏ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకునేసి కస్టమర్స్ యొక్క ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో, కంప్లైంట్స్ చెప్తున్నారో సో యొక్క క్వెరీస్కి, కంప్లైంట్స్కి అయితే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో ఇక నీడ్స్కి సంబంధించి మీరు సో అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి డెసిషన్ అయితే తీసుకునేసి సో కస్టమర్స్కి ప్రాపర్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో దానికి సంబంధించి సో కస్టమర్స్ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో సో వాటికి కూడా మీరు ప్రాపర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంతో పాటు కమ్యూనికేషన్ సో మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ కీపింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కదా సో ఇంటరాక్ట్ అయిన తర్వాత కస్టమర్స్ యొక్క క్వెరీస్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, అదేవిధంగా రిజల్యూషన్కి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అలాగే అనాలిసిస్కి సంబంధించి మీరు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్సెల్ సో మీకు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు క్వాలిటీ అష్యూరెన్స్ సంబంధించి అంటే ఇక కంపెనీ క్వాలిటీ స్టాండర్డ్స్ అలాగే పాలసీస్ అయితే మీరు సో మెయింటైన్ చేస్తూ సో ఇక కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు ప్రాపర్టీ అప్లోడ్స్ యూజింగ్ వేరియస్ వెబ్ బ్రౌజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ అయితే మీరు యూజ్ చేస్తూ సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే మీరు యొక్క ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ ఇన్ లైవ్ చాట్ సపోర్ట్ టు అడ్రస్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కన్సర్న్స్ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు సమ్ టైమ్స్ చాట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే లైవ్ చాట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ మీరు లైవ్ చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ మీకైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మీకు పేషెన్సీ, ఎంపతి, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక సాఫ్ట్వేర్ డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలి, కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోల్స్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్ యొక్క సిచ్యువేషన్స్ కావచ్చు, క్వెరీస్ని అయితే మీరు హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు ఏమైనా ప్రీవియస్గా కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు వచ్చేసి ఈవినింగ్స్, అదేవిధంగా వీకెండ్స్, హాలిడేస్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే షుడ్ బి ఫ్లెక్సిబుల్ డిపెండింగ్ ఆన్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ నైట్స్ అండ్ వీకెండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి సో డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి అయితే మీకు సో ఇక షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేనేజ్ ఇన్కమింగ్ కస్టమర్స్ కాల్స్ ప్రొఫెషనల్స్ అండ్ ఎఫిషియెంట్ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లైవ్ చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేసు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంటుంది. సో దానిపైతే క్లిక్ చేసేసండి. కేసు మీకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని మీరు యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. ఇన్ కేస్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి సో ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశారంటే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు ఇన్సైడ్ ఏ కంపెనీ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.